హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. యువత పెడదారి పడుతుంది. యువత గంజాయికి అలవాటు పడుతుంది. యువత గంజాయి పండిస్తుంది. యువత గంజాయి స్మగ్లింగ్ లో ప్రథమ పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు పాడేరు, అరకు ఈ ప్రాంతాల్లో యువతకు జాబులు లేవు, మరి ఏం చేయాలి అంటూ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం చేయాలో మీకు తెలియకపోతే మీరెందుకు అధికారంలో ఉన్నారు సార్? ఏం చేయాలో మీకు తెలియకపోతే ఎందుకు అధికారంలో ఉన్నారు? గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? దీనంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి చేతకానితనం, జగన్మోహన్ రెడ్డి పాలన డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేశారని ఇష్టానుసారంగా మాట్లాడిన మీరే ఇప్పుడు ఇట్లా మాట్లాడటం చాలా అసహ్యంగా ఉంది సార్. జిల్లకల్లు టోల్ ప్లాజా దగ్గర 218 కేజీల గంజాయిని పట్టేశారు. ఇప్పుడు ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మీ చేతగాని ప్రభుత్వందా? చేతగాని డిప్యూటీ సీఎందా? చేతగాని మీ బతుకులదా అని మేము కూడా అడగాల్సి వస్తుంది సార్. పవన్ కళ్యాణ్ గారు స్మగ్లింగ్ ని ఆపడం చేతకాక మీరు ఇప్పుడు సుత్తి కబుర్లు మాకు చెప్పకండి. గంజాయిని ఆపడం చేతకాక సొల్లు కబుర్లు ఇప్పుడు మాకు చెప్పకండి. గతంలో మీరు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పైన నిందేశారో ఇప్పుడు ఆ నిందని మీరు తీసుకోండి. యువత పాడైపోతున్నారు. అది యువత తప్పు కాదు, ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వాన్ని తప్పంటున్నారు కదా. మెగా డిఎస్సి పైన సంతకం పెట్టి ఇప్పటికి 8వ నెల అవుతుంది. ఇప్పటివరకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు. లోకేష్ గారు చెప్పారు మెగా డిఎస్సి 2025 స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత కొత్త టీచర్లతో మీ స్కూల్స్ ఓపెన్ అవుతాయని చెప్పారు. మరి ఇప్పటిదాకా ఎందుకు మీరు ఉపాధి కల్పించలేకపోయారు? మీరు కూడా కూటమిలో సభ్యులే కదా. వాలంటరీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి 2,80,000 మంది జాబులు పోగొట్టి రోడ్ల మీద పడేస్తుంటే మరి ఎందుకు మరి మాట్లాడలేదు మీరు? అవి జాబులు కాదా? ఓకే సరే, ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన జాబులు ఏంటో ఒకసారి మాకు చెప్పండి, మేము వింటాం. 8 నెలల మీ అధికారంలో మీరు క్రియేట్ చేసిన జాబులు ఏంటి? 20 లక్షల జాబులు ఇస్తా అని చెప్పారు కదా, ఎన్ని లక్షల జాబులు ఇచ్చారు చెప్పండి సార్. సంవత్సరానికి 20 లక్షల జాబులు ఇస్తా అని చెప్పారు కదా, ఎన్ని లక్షల జాబులు ఇచ్చారు సార్? సంవత్సరానికి 20 లక్షల జాబ్స్ అంటే నెలకి ఎన్ని జాబులు సార్? ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారు సార్? మీరు చేతగాని ప్రభుత్వం మీరు నడుపుతూ యువతను ఎందుకు సార్ నిందిస్తారు? వాళ్ళకు ఉపాధి కల్పించడంలో ఫెయిల్ అయిన మిమ్మల్ని కదా సార్ నిందించాలి. మీరు కూడా ప్రభుత్వంలో భాగమే కదా సార్. ఆకలితో ఉన్నవాడు అలమటించి చచ్చిపోడు సార్. ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుక్కుంటానే ఉంటాడు, పోరాడతాడు. వాడికి ఎక్కడ కుటుంబాన్ని పోషించగలని నమ్మకం కుదిరితే అటు ప్రయాణిస్తానే ఉంటాడు మొగాడు అనేవాడు. మీరన్నట్టు మన్యం ప్రాంతాలు, అరకు, పాడేరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు మహా అయితే ఏ జాబులు క్రియేట్ చేయగలరు సార్? చెప్పండి, ఏ జాబులు క్రియేట్ చేయగలరు? టూరిస్ట్ అంటారు, ఇప్పటి వరకు లేని టూరిజం మీరేం క్రియేట్ చేస్తారు సార్? ఏం క్రియేట్ చేస్తారు మీరు? వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అంటారు. మన్యం వాళ్ళంటేనే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా జాబులు క్రియేట్ చేయలేకపోతున్నారు కదా మీరు. మరి ఏ చెప్పుతో మిమ్మల్ని మీరు కొట్టుకుంటారు? గతంలో మీరు చేసినటువంటి వ్యాఖ్యల మొత్తాన్ని ఇప్పుడు మీ మీదకి తిప్పుకుంటారా? అమ్మ 100 రోజులు మన ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో గంజాయికి చెక్ పెట్టే బాధ్యత నాది. 100 రోజుల్లో మేము చెక్క పెట్టబోతే నేను అసలు మొహం కూడా చూపించింది. నేను ముఖ్యమంత్రి అయిన 100 రోజుల్లో గంజాయి అమ్మేవాడు ఎవడన్నా ఉంటే వాడు ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు. ఒకవైపు జనాభా పెరిగిపోతా ఉంటది, యువత పెరిగిపోతా ఉంటది, ఉపాధి అవకాశాలు లేవు. మరి ఏం చేస్తారు? పాడేరులో, అరకులో మనకి కూర్చోబెట్టి గంజాయి సాగు చేస్తారండి యువత. నేను యువతను తప్పు పట్ల, ప్రభుత్వాలు తప్పు, ప్రజాప్రతినిధులు తప్పు, ప్రజాప్రతినిధులదే తప్పు. మీరే బాధ్యత వహించాలి. ప్రజలకే సమాధానం చెప్తారు. ప్రశ్నించడానికి పుట్టిన నువ్వు ఇప్పుడేం పీకుతావు అని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు సార్. మాటలు చెప్పడం కాదు పని చేయటం అంటే. సాప కింద నీరులాగా ఉన్న పథకాలన్నీ ఎత్తేయటం కాదు సార్ అధికారంలోకి రావడం అంటే. నాయకుడు అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ పుట్టానని చెప్పడం కాదు సార్, ఎక్కడికి వెళ్ళినా అక్కడ పుట్టిన వాళ్ళని బ్రతికేలా చేయటం. నాయకుడు అంటే సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవాడు కదా సార్, అన్ని ధర్మాలు మాయని చెప్పేవాడు. ఇప్పుడు చెప్తున్నారు కదా గంజాయిని పట్టివేశారు, యువత తప్పుదారిలో పోవడానికి కారణం ప్రభుత్వాలే అని. మరి మీరేం చేస్తున్నారు దానికి సంబంధించి చెప్పండి మాకు. యువతకి ఎటువంటి జాబ్స్ క్రియేట్ చేస్తున్నారు చెప్పండి మాకు. చేతకాని ప్రభుత్వంలో
జేబులు చేతిలో పెట్టుకుని వెళ్ళిపోయే మీరు ఇప్పుడు మాట్లాడలేకపోతున్నారా? ప్రశ్నించే దమ్ము లేదా మీకు? పోరాడే దమ్ము లేదా? చెగువీర భావజాలం కాషాయం వేసుకుని సనాతని అన్నప్పుడు చచ్చిపోయిందా? పోరాడే తత్వం నరనరాల్లోంచి నిర్వీర్యమే పారిపోయిందా? ఏంటి సార్ మీరు? చెప్పండి సార్. గంజాయి దొరికినంత మాత్రాన జైలుకు పంపించడంతో మీ పని అయిపోయిందా సార్? వైజాగ్ పోర్టులో కంటైనర్ నిండా 25,000 కోట్ల రూపాయల డ్రగ్స్ వచ్చాయనేసి అబద్ధ ప్రచారం చేసే చివరికి అది ఈస్ట్ అని తేల్చిన మీ దరిద్ర విష సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది సార్? జగన్మోహన్ రెడ్డి డ్రగ్స్ అని చెప్పారు కదా సార్. అది ఈస్ట్ అని తేల్చి చెప్పిన ఇన్వెస్టిగేషన్ సంస్థ 6 నెలలు తీసుకుంది సార్. అంత గొప్పగా నడుస్తుంది మరి రాజకీయ వ్యవస్థ. ఒకరిని ఓడగొట్టాలంటే వాడిపైన నిందలు వేయటం కాదు సార్. మీరు గెలిచినప్పుడు ఏం పీకాలో కూడా మీకు తెలియాలి. అది తెలియక సీజ్ ద షిప్ లడ్డు ఇటువంటి ఏదో కాన్సెప్ట్లన్నీ బయటికి తీసుకొస్తున్నారు మీరు. అర్థం చేసుకోండి. ప్రజలకు అర్థం కాదనుకోవటం మీ ఫూలిష్నెస్. ప్రతిరోజు మీరు వేసే అడుగులు కూడా లెక్క పెడుతున్నారు ప్రజలు. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు ఆన్ రికార్డ్ యూట్యూబ్లో ఉంటుంది, ప్రతి ఒక్క సెల్ ఫోన్లో ఉంటుంది. అదే మీకు గుణపాఠం చెప్తుంది. యువత మేల్కోండి. ఇప్పటికైనా మీకు జాబులు ఇప్పించే ప్రభుత్వాన్ని మీరే కాలదన్నారు. నెలకు 5,000 ఇంట్లో కూర్చొని కుటుంబానికి సేవ చేసుకునే అదృష్టాన్ని వాలంటీర్స్ని పీకి పడేశారు. అఫ్ కోర్స్ వాలంటీర్స్ కూడా తప్పు చేశారు, అందులో డౌటే లేదు. వెన్నుపోటు పొడిచారు జగన్మోహన్ రెడ్డి గారికి. రాబోయే రోజుల్లో కొద్దిగన్నా సిగ్గు శరం తెచ్చుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడే వ్యక్తికి తోడుగా నిలబడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ వెరీ సారీ పవన్ కళ్యాణ్ గారు, యు ఆర్ ఎ ఫెయిల్యూర్ పొలిటీషియన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్. థ్యాంక్ యూ సో మచ్.